ఇంటర్ బోర్డు అవకతవకలపై సంబంధించి గ్లోబరీనా సంస్థ చేతులెత్తేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ ప్రణీత అందిస్తారు. సుమారు 17 మంది విద్యార్థుల జీవితాలను బలిగొన్నటువంటి ఇంటర్ బోర్డు నిర్వాకం ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. కేవలం ఒక టెక్నికల్ తప్పిదం కారణంగానే ఇంతమంది విద్యార్థుల జీవితాలు రోడ్డు మీద పడినటువంటి పరిస్థితి. సుమారు 17 మందికి పైగా విద్యార్థులు కేవలం ఫెయిల్ అయ్యామనేటువంటి కారణం చేతో వాళ్ళందరూ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతుంది. మొత్తం ఇంటర్ బోర్డుకు సంబంధించి అసలు ఆ బోర్డు తప్పిదమా లేదంటే ఆ బోర్డుకు డిజిటల్ రూపంలో రిజల్ట్ ఇచ్చినటువంటి గ్లోబరీనా సంస్థ తప్పిదమా అనేటువంటిది కూడా ఇప్పుడు తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గ్లోబరీనా సంస్థ వద్ద మనం ఉన్నాము. మనం చూడొచ్చు ఈసారి ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ని మొత్తం పేపర్ వాల్యుయేషన్ తర్వాత డిజిటల్ రూపంలో వీటిని ఎంటర్ చేసేందుకు ఈ గ్లోబరీనా టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంస్థకే కాంట్రాక్ట్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ ఇంటర్ బోర్డు నిర్వాహకులు చెప్తున్నటువంటి దాని ప్రకారం అయితే టెక్నికల్ ప్రాబ్లం కారణంగానే మొత్తం ఫాల్ట్ అంతా కూడా జరిగింది అనేటువంటిది ఇంటర్ బోర్డు అధికారులు చెప్తున్నటువంటి వర్షన్. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం గ్లోబరీనా సంస్థ నిర్వాహకులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేసినప్పుడు కేవలం ఇంటర్ బోర్డు ఇచ్చేటువంటి దాన్ని బేస్ చేసుకొని మా డేటా అంతా ఉంటుంది, ఈ ఫాల్ట్ అనేటువంటిది ఎక్కడ కూడా జరగలేదు, దీంతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. అయితే మరి ఇంటర్ బోర్డు అధికారులు చెప్తుంది నమ్మాలా లేదంటే వీళ్ళు చెప్పింది బేస్ చేసుకొని నమ్మాలా అనేటువంటిది అర్థం కాని స్థితిలో అటు విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మొత్తం ఈ గ్లోబరీనా సంస్థ తప్పిదం కారణంగానే ఈ మొత్తం ఇష్యూ అంతా కూడా రైజ్ అయ్యింది అనేటువంటిది ప్రధానంగా విద్యార్థుల నుండి వస్తున్నటువంటి ఆరోపణ. ఎందుకంటే అక్కడ పేపర్ వాల్యుయేషన్లో సరిగ్గానే మార్కులు ఉన్న తర్వాత కూడా ఇక్కడ డిజిటల్ రూపంలో మార్కులు ఎందుకు తప్పుపడ్డాయి, కేవలం వీళ్ళ టెక్నికల్ తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఇవన్నీ కూడా చేస్తున్నారు అనేటువంటిది విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ వాళ్ళకి 9 మార్కులు వచ్చినటువంటి ఒక మెరిట్ స్టూడెంట్ ఇంటర్ బోర్డుకు వెళ్ళి అక్కడ పేపర్ చూసుకుంటే 99 మార్కులు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంటే కేవలం ఎంట్రీ చేసేటువంటి క్రమంలోనే తప్పిదం జరిగింది అనేటువంటిది చాలా క్లియర్గా ఇక్కడ మనకి అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ గ్లోబరీనా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ నుండి వస్తున్నటువంటి ఒకే ఒక సమాధానం, ఇదంతా ఇంటర్ బోర్డు చూసుకుంటుంది, ఇది చాలా కాన్ఫిడెన్షియల్గా డేటాను మేమే తయారు చేస్తున్నాం అనేటువంటిది చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినటువంటి విషయం. కానీ దీన్ని ఎందుకు బహిర్గతం చేస్తున్నారు, మీరేమన్నా ఉంటే ఇంటర్ బోర్డు అధికారులతో మాట్లాడుకోండి తప్ప మాకెలాంటి సంబంధము లేదు, దీని గురించి మమ్మల్ని క్వశ్చన్లు అడగద్దు అంటూ గ్లోబరీనా సంస్థ నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు పోలీసులు కూడా ఈ మొత్తం డిజిటల్ రూపంలో రిజల్ట్స్ని కేటాయించినటువంటి సంస్థ పైన ఇప్పటివరకు ఎట్లాంటి కేసు కూడా నమోదు కానటువంటి పరిస్థితి. వీళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేసేందుకు ముందుకు వస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. అయితే విద్యార్థుల నుండి మరొక వాదన కూడా తెర మీదకి వస్తుంది. ఖచ్చితంగా ఇంటర్ బోర్డు అధికారులకు అయితే తెలుసు కదా, వాళ్ళు ఇచ్చినటువంటిది కాంట్రాక్ట్ అంతా కూడా ఈ సంస్థకే ఉంది కదా, రిజల్ట్స్ని డిజిటల్ రూపంలో తయారు చేసేది వీళ్ళే కదా, మరి తప్పు వీళ్ళదు అని తెలిసినప్పుడు వీళ్ళపైన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ 17 మంది విద్యార్థుల జీవితాలను బలికొన్నటువంటి ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు కారణమైతే పరోక్షంగా మాత్రం ఈ గ్లోబరీనా సంస్థదే కారణమని చెప్పొచ్చు. అయితే ప్రణీత, అలాగే ఇంటర్ బోర్డు అవకతవకలు కావచ్చు, ఇప్పుడు ఎగ్జామ్స్ జరిగినప్పటి నుంచి రిజల్ట్స్ వచ్చే వరకు కూడా చాలా అవకతవకలు జరిగాయి. అయితే ఇన్ని అవకతవకలు జరిగిన తర్వాత కూడా చాలా లేటుగా ప్రభుత్వం స్పందించింది. సీఎం కేసీఆర్ ఇప్పటికీ స్పందించారు. అయితే ముఖ్యమంత్రి స్పందించిన తర్వాత కూడా గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అయితే తమకేం సంబంధం లేదని ప్రభుత్వం స్పందించిన తర్వాత కూడా అలా చెప్పడాన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే ఆల్రెడీ గ్లోబరీనా సంస్థకు సీఎం కేసీఆర్ కుటుంబానికి రిలేషన్ ఉంది, కేటీఆర్తో సంబంధం ఉంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా 17 మంది చనిపోయిన తర్వాత కూడా ఇంకా తమకు ఎలాంటి సంబంధం లేదు అని వీళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ ఏదైతే ఉందో అది పూర్తిగా అందరూ కూడా ఖండించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపు చనిపోయినటువంటి 17 మందే కాదు, ఇంకా వీళ్ళ టెక్నికల్ తప్పిదం వల్ల విద్యార్థుల జీవితాలు ఎంతోమంది ఈరోజు మనం చూసాము. ఉదయం నుండి కూడా ఇంటర్ బోర్డు దగ్గర జరుగుతున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే అనేక మంది తమకు
డిస్టిక్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని కూడా ఫెయిల్ మార్కులు వచ్చినటువంటి పరిస్థితి. ఇది ఏ విధంగా సాధ్యం? దీనికి రీవాల్యుయేషన్ చేయమని అడిగినప్పుడు అక్కడ రీవాల్యుయేషన్కి వెళ్తే అక్కడ ఇంటర్ బోర్డును సంప్రదిస్తే వాళ్ళ పేపర్ని చూసుకుంటే 99 మార్కులు ఉంటాయి, కానీ ఇక్కడ ఆన్లైన్లో చూసుకున్నట్టే మాత్రం కేవలం 9 మార్కులు ఉంటాయి. ఈ విధంగా కొంత వందలాది మంది విద్యార్థుల పరిస్థితి ఈ విధంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక సీరియస్ యాక్షన్ అయితే దీనిపైన తీసుకోబోతుంది. సిఐడికి ఇచ్చి విచారణ జరిపించేటువంటి యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నటువంటి ఈ తరుణంలో కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా అటు ఇంటర్ బోర్డు కానీ ఇటు గ్లోబరీనా సంస్థ కానీ ఒకరిపైన ఒకరు నిందలు వేసుకుంటూ పబ్బం గడుపుతున్నారు తప్ప విద్యార్థులకు న్యాయం చేసే దిశగా మాత్రం చర్యలు కలపడం లేదు. ఇప్పటికే ఒక కమిటీని ప్రభుత్వం నియమించినప్పటికీ ఆ కమిటీ ఇప్పటివరకు గ్లోబరీనా సంస్థకు వచ్చింది లేదు. ఇక్కడ జరిగిందంతా కూడా వాళ్ళకి తెలుసా తెలీదా అనేటువంటిది కూడా అనేటువంటి విషయం పైన కూడా విద్యార్థులు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులు మాత్రం చాలా స్పష్టంగా ఒకటే చెప్తున్నారు, ఇప్పటి వరకు మేము న్యాయం కోసం పోరాటం చేశాము, ఇక మీద తమకి న్యాయం జరగని పక్షంలో ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఉంటాయి. మా జీవితాలు ఇంత రోడ్డున పడిన తర్వాత కూడా ఎందుకు ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా వహిస్తుంది, గ్లోబరీనా సంస్థ పైన ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు, ఇంటర్ బోర్డు కార్యదర్శి అక్కడ ఉన్నటువంటి అధికారుల పైన ఎందుకు ఇంకా వాళ్ళకి సపోర్ట్గా వెళ్తుంది తప్ప విద్యార్థుల పక్షాన ఎందుకు నిలబడడం లేదంటూ కూడా విద్యార్థులు అనేక మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం గ్లోబరీనా సంస్థ పైన ఎవరైనా ఫిర్యాదు చేస్తే మటుకు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రభుత్వం నియమించినటువంటి కమిటీ వరకు ఇప్పటి వరకు ఈ సంస్థకు వచ్చింది లేదు, ఇక్కడ ఎంక్వైరీ కూడా చేసింది లేదు అనేటువంటిది మాత్రం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఇక్కడ మనం వాళ్ళని లోపలటువంటి గ్లోబరీనా సంస్థ నిర్వాహకులు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఆఫ్ ద రికార్డులో అడిగినప్పుడు మాత్రం కేవలం మాకు మేము ఇంటర్ బోర్డుకే సమాధానం చెప్పుకుంటాము, ఏమన్నా ఉంటే ఇంటర్ బోర్డుకి వెళ్ళి మీరు వాళ్ళని ప్రశ్నించండి తప్ప మమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేటువంటిది వీళ్ళ నుండి వస్తున్నటువంటి వర్షన్. ఏదేమైనప్పటికీ ఈ ఇద్దరి మధ్య అటు ఇంటర్ బోర్డు ఇటు గ్లోబరీనా సంస్థ ఇద్దరి మధ్య కూడా బలైంది మాత్రం విద్యార్థులు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రభుత్వం స్పందించిన తర్వాత కూడా 3 సభ్యుల కమిటీని నియమించింది. అయితే ఈ కమిటీపై కూడా విద్యార్థి సంఘాలు నమ్మకం లేదు, సో అందులో కూడా మాకు సొల్యూషన్ వస్తుందని మేము అనుకోవట్లేదు అని ఆరోపిస్తున్నారు. అలాగే ఇంటర్ బోర్డు అధికారి అశోక్ అలాగే విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని వాళ్ళు రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది? ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఇప్పటివరకు మొత్తం జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా చూసిన తర్వాత ఒక సీరియస్ యాక్షన్ తీసుకునేటువంటి చర్యలో భాగంగానే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ ఉదయం నుండి ఇంటర్ బోర్డు దగ్గర జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఒకసారి చూడవచ్చు. అనేక మంది వేలాది మంది విద్యార్థులు తమకి తీవ్ర అన్యాయం జరిగింది అంటూ వాళ్ళందరూ కూడా రోడ్డు ఎక్కినటువంటి పరిస్థితి. ఆందోళన చేసినటువంటి విద్యార్థులను పోలీసుల చేత వాళ్ళని భయపెట్టేటువంటి ప్రయత్నం చేసినా ఇంకా ఇప్పటికీ కూడా స్టిల్ అక్కడ ఇంటర్ బోర్డు వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఉంటూనే ఉన్నాయి, అవి ఆగడం లేదు. ఖచ్చితంగా ఇవన్నీ ఆగాలంటే కనుక ప్రభుత్వం ఒక సీరియస్ నిర్ణయం అయితే తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దాదాపు 17 మంది విద్యార్థులు కేవలం ఫెయిల్ అయ్యామనేటువంటి కారణం చేత ఆత్మహత్యకు పాల్పడ్డారంటే ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు మొద్దు నిద్ర వదలాలి అంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల తల్లిదండ్రుల ఘోష మాత్రం వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే చనిపోయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అవుతున్నారో వాళ్ళు రివాల్యుయేషన్కి పెట్టడం కానీ అక్కడ ఇంటర్ బోర్డుకి వెళ్ళి వీళ్ళకు వచ్చినటువంటి అక్కడ పేపర్ చూసుకున్న తర్వాత పేపర్లో 99 మార్కులు ఉండి ఇక్కడ వీళ్ళకి రిజల్ట్ వచ్చిన తర్వాత కేవలం 9 మార్కులు ఉంటే ఇది కేవలం ఈ 9 అనేటువంటి మార్కు చూసే దాన్ని జీర్ణించుకోలేక 17 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడారంటే ఖచ్చితంగా ఒక అధికారుల నిర్లక్ష్యం, అది ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం కావచ్చు, ఇటు గ్లోబరీనా సంస్థ నిర్లక్ష్యం కావచ్చు, మొత్తం విద్యాశాఖకు సంబంధించినటువంటి నిర్లక్ష్యం కావచ్చు. ఏదేమైనప్పటికీ నష్టపోయింది మాత్రం విద్యార్థులు అనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది మాత్రం ఇప్పుడు కీలకంగా మారుతుంది. గ్లోబరీనా సంస్థ పైన చర్యలు తీసుకుంటుందా, ఈ టెక్నికల్ తప్పిదానికి కారణమైనటువంటి వ్యక్తుల పైన యాక్షన్ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందా లేదా అనేటువంటిది కూడా వేచి చూడాల్సింది. ప్రణీత, అలాగే ఆల్రెడీ 17 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా మనశ్శాంతి లేకుండా పోతుంది. అంటే ఇంకా విద్యార్థులు ఈ ప్రాబ్లమ్ని డిలే చేసే కొద్దీ ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో దీన్ని ఎలా చూసుకోవచ్చు అంటారు?
ఖచ్చితంగా వీలైనంత తొందరగా ఒక డెసిషన్ తీసుకుంటేనే బాగుంటుంది అనేటువంటిది అటు విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే చాలామంది విద్యార్థి సంఘం నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే డిలే అవుతున్న కొద్దీ ఇంకా ఇట్లా ఈ మొత్తం ఇంటర్ బోర్డులో జరుగుతున్నటువంటి అవకతవకలు అన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ తరుణంలో మొత్తం ఇంటర్ రిజల్ట్స్కి సంబంధించి కేవలం ఒక ప్రైవేటు సంస్థ తప్పిదం కారణంగానే ఇంత ఇష్యూ బయటికి జరుగుతుంది అనేటువంటిది కూడా తెలిసినటువంటి విషయం. అయితే ఖచ్చితంగా ఈ బోర్డు తప్పిదం అనేటువంటిది ఏ స్థాయిలో ఉంది, కేవలం 100 మంది విద్యార్థులకే ఇట్లా న్యాయం జరిగిందా, 1000 మందికి జరిగిందా, మొత్తం ఇందులో ఉన్నటువంటి డేటాను మళ్ళీ ఒకసారి పరిశీలించి నిజంగానే వీళ్ళు ఒకవేళ తప్పిదానికి పాల్పడి ఉంటే వీళ్ళ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి సమయం ఎంతైనా ఉంది. ఎందుకంటే చనిపోయినటువంటి విద్యార్థులు అయితే ఇప్పుడు తిరిగి రాలేనటువంటి పరిస్థితి. కేవలం ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ కారణంగా తమ జీవితాలని విద్యార్థులు పణంగా పెట్టి ఈరోజు ఆత్మహత్యకు పాల్పడ్డారు అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. అటు గ్లోబరీనా సంస్థ కావచ్చు, ఎడ్యుకేషన్ మంత్రివర్గం కావచ్చు, మొత్తం ఇప్పటివరకు కూడా విద్యాశాఖ మంత్రి పూర్తిగా దీనికి బాధ్యత వహించాల్సిందిగా కూడా విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి మరి ప్రభుత్వం ఈ మొత్తం ఇష్యూని ఎట్లా సార్ట్అవుట్ చేస్తుంది, ఇంకా విద్యార్థులకి నష్టం జరిగింది అనేటువంటి వాళ్ళ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉన్నటువంటి తరుణంలో ప్రభుత్వ స్టెప్ ఎలా ఉంటుంది అనేటువంటి దానికి సంబంధించి విద్యార్థులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్స్ డిలే అయ్యే కొద్దీ ఈ సిచ్యువేషన్ మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఇప్పుడు గవర్నమెంట్ గ్లోబరీనా సంస్థకు సంబంధించి ఎలాంటి యాక్షన్స్ తీసుకోబోతుంది అంటే ఇన్ని రోజుల తర్వాత కూడా ఆ సంస్థ స్పందించి ఆ సొల్యూషన్ చెప్పకపోగా మాకేం సంబంధం లేదు అని చేతులు దులుపుకునే వ్యవహారాన్ని చూస్తుంటే వాళ్ళకి ఖచ్చితంగా గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉందనే మనం భావించవచ్చంటారా? ఖచ్చితంగా భావించాలి. ఎందుకంటే మొదటి నుండి కూడా అటు ఎప్పుడైతే టెక్నికల్ తప్పిదం కారణంగానే ఇష్యూ అంతా కూడా రైజ్ అయ్యింది అని తెలిసిన తర్వాత కూడా ఒక ప్రైవేట్ సంస్థ పైన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుంది అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నటువంటి క్వశ్చన్. ఇంత తప్పిదం ఇంతమంది విద్యార్థుల చావుకి పరోక్షంగా అయితే ఖచ్చితంగా గ్లోబరీనా సంస్థనే కారణం అని చెప్పొచ్చు. మరి ఇంతమంది జీవితాలు రోడ్డున పడ్డానికి, ఇంతమంది విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైనటువంటి సంస్థ పైన ఇప్పటివరకు ఎందుకు చర్యలు లేవు అనేటువంటిది మాత్రం ఎక్కడ కూడా సమాధానం దొరకడం లేదు. ఒకవేళ ప్రభుత్వ పెద్దలకి ఈ సంస్థకి ఏమైనా బంధుత్వం ఉందా అనేటువంటిది కూడా విద్యార్థి సంఘాలు తమ ఆవేదన అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇక్కడ గ్లోబరీనా సంస్థ లోపల ఉన్నటువంటి కొందరు ఎంప్లాయీస్ మాత్రం ఖచ్చితంగా ఇందులో మేము మాట్లాడాల్సింది ఏమీ లేదు, ఇప్పటి వరకు కూడా ప్రతిసారి రిజల్ట్స్ ఎట్లా ఇస్తామో ఈసారి కూడా అంతే ఇచ్చాము, అట్లాంటిది ఈసారే తమ పేరు బయటకు వచ్చింది డిజిటల్ రూపంలో, ఎప్పుడు కూడా ఏ సంస్థ తయారు చేస్తున్నటువంటిది కూడా ఎక్కడ చెప్పరు, కానీ ఈసారి పేరు బయటకు వచ్చింది. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉండాల్సినటువంటి విషయం, మమ్మల్ని ఎందుకు ఈ దీంట్లోకి లాగుతున్నారు అనేటువంటిది వీళ్ళ నుండి వస్తున్నటువంటి వర్షం. ఖచ్చితంగా ఇంతమంది విద్యార్థులు చనిపోయారంటే ఖచ్చితంగా వీళ్ళ తప్పిదం ఉంది. ఉన్న తర్వాత కూడా వీళ్ళు ఎందుకు మీడియా ముందుకు వచ్చి ఖచ్చితంగా వాళ్ళ తప్పును ఒప్పుకోవడం లేదు, కాకపోలు మాట్లాడేందుకు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి, మాకేం సంబంధం లేదు అనేటువంటి ఒక నిర్లక్ష్యపు ధోరణిలో అయితే ఇంకా గ్లోబరీనా సంస్థ నిర్వాహకులు ఉన్నారనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ సంస్థ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.